అల్లుడైన ఒక పాప ఆయన కూడా పవన్ కళ్యాణ్ కలబోతుంది. అసలు ఎందుకు ఇదన్నది తెలుసుకుందాం. చెప్పమ్మా అసలు. నా పేరు స్వాతి అండి. నేను 5th క్లాస్ చదువుతున్నానండి. నా పవన్ కళ్యాణ్ గారు అంతా అభిమానం. ఎందుకంటే ఆయన ప్రజల కోసం రోజు పగలు రాత్రి ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అందరికీ కోరిక ఉంటుంది, నాకు కూడా ఒక కోరిక ఉన్నది. ఆయన దగ్గర హనుమాన్ చాలీసా పాడదామని. నాకు కూడా ఇంకా మరెన్నో చాలా చాలా వచ్చు. ఆయన దగ్గర అలాంటివన్నీ చాలా చాలా పాడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎంతో నిజాయితీగా ఉంటారు, ప్రజల కోసం ఎంతో సేవ చేస్తారు. నీ సమస్యను ఏమైనా చెప్పుకోవడానికి వస్తున్నావా మాట మంతికి? ఓన్లీ దీని గురించి? కానీ మాకు హౌస్ కూడా అది ఒక పద్యం కూడా వచ్చండి నాకు. ఆ పద్యం ఏంటంటే, పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢము, కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, అసలు ఏ సమస్య మీదకి వద్దాం అనుకుంటున్నారు మాట మంత్రి? మా మా నియోజకవర్గంలో పోటీ చేసిన కాడి నుంచి మాకు పవన్ కళ్యాణ్ గారు ఏ రాజమల్లం అండి. మేము పవన్ కళ్యాణ్ గారు, మా పాపకి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఆ ఇష్టంలో చిన్న ఇష్టం కాదండి. సమస్య చెప్పండి. సమస్య నా పాపని పవన్ కళ్యాణ్ గారిని కల్పించడమే నా సమస్య. ఇంకోటి చెప్పండి సార్, మీరు మాట మంత్రిలో దేనికి సమస్య చూడడానికి వచ్చారు? నమస్తే అండి సార్. ఈ మాట మంచి స్వీకారం మన కుందల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పెట్టడం మాకు బాగా ఆనందకరంగా ఉందండి. ఆయనకి తూర్పు సెంటిమెంట్గా ఎక్కడి నుంచి ముందు శ్రీకారం చుట్టారు. దీంట్లో ఏంటంటే కళ్యాణ్ గారు ఆపద్బాంధవుడు అండి. ఆయన మనం అడగకుండానే మా కోరికలు తీర్చే అతను. ఈరోజు ఏంటంటే మాట మంచిలో మేము చిన్న సమస్యతో ఉన్నామండి. ఏం లేదు, కాకినాడ అనగానే కాకినాడ డిస్టిక్ మన కళ్యాణ్ గారు అడ్డా అండి. దీంట్లో ఏంటంటే మాకు చిన్న లోపం అంటే కళ్యాణ్ గారు బీజేపీ సపోర్ట్ అన్నట్టుగా మాట్లాడి మా ముస్లింలు కొద్దిగా అసంతృప్తి ఉందండి. వాళ్ళకి అసంతృప్తి ఉంది. కానీ కళ్యాణ్ గారు నైజమైతే అది కాదండి. ఎందుకంటే కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టిందే మాట మంచి. అసలు ప్రజల్లోకి వెళ్ళి అసలు ప్రజల్లో అవగాహన ఏంటి, అసలు ప్రజల సమస్యలు ఏంటి అని చెప్పి కనుక్కునే నాయకుడు ఒకే ఒక నాయకుడు అండి, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం గారు. ఈ రోజున ఏంటంటే ముస్లింలకు వచ్చే సమస్య ఒకటే కదా. కాకినాడ డిస్టిక్లో అనేక మసీదులు, అనేక బెరల్ గ్రౌండ్స్, అనేక మదరసాలు ఉన్నాయండి. కానీ 20% ముస్లిం రిజర్వేషన్ కూడా కాకినాడలో ఉందండి, కాకినాడ జిల్లాలో. ఈరోజు మేము చెప్పబోయేది ఏంటంటే ముస్లింలకి ఒక మనసులో ఒక అపోహ ఉందండి. అపోహ అంటే ఏంటంటే ముస్లింలకి ఏమీ చేయరు, బీజేపీ సపోర్టు. బీజేపీ అనగానే ముస్లింలకి ఒక రకమైన వ్యతిరేక భావం ఉంది. అదేం కాదు, వేరే రాష్ట్రాల్లో జరగచ్చు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా మేము ఒక సమస్య చెప్పాలనుకుంటున్నామండి. ముస్లింలు కూడా ఉన్నారు సార్, మమ్మల్ని కూడా గుర్తించండి. మేము కూడా భారతీయులమే, మేము ఆంధ్రప్రదేశ్లో ఓటర్లం. అందుకోసం మమ్మల్ని కూడా గుర్తించి మా సమస్య కూడా విని కొన్ని మా మసీదులకి, మా బైబిల్ గ్రౌండ్స్కి, కొన్ని మా షాదీఖానాలకు కూడా కొన్ని అమౌంట్లు ఫండ్స్